Hi, this is Guru. Hello everyone, welcome to English Zero to Hero with Guru. ఈరోజు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈరోజు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం. మీరు బిగినర్ అయినా ఎలాంటి సమస్య లేదు. ఈ వీడియోలో చివరి వరకు మీరు మీ గురించి ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా పరిచయం చేసుకోగలుగుతారు. కెన్ స్టార్ట్. ఓకే, లెట్స్ బిగిన్. ఫస్ట్, ఎవరైనా సమ్మోన్ మీటింగ్ అంటే ఎవరినైనా మీట్ అయినప్పుడు ఫస్ట్ సారా హలో అంటే మీట్ అయిన సారా కొత్తోళ్ళు కదా. అప్పుడు కొత్తోళ్ళు అయినప్పుడు మనం నేమ్ అడుగుతున్నారు కదా. సారా నేమ్ చెప్తుంది. మై నేమ్ ఇస్ సారా. మై నేమ్ ఇస్ సారా. అప్పుడు డేవిడ్, నా పేరు డేవిడ్ అనే దాన్ని ఎలా చెప్తున్నాడు ఇంగ్లీష్లో? మై నేమ్ ఇస్ డేవిడ్, డేవిడ్ అని చెప్తున్నాడు. అదే ఇలా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అనేదాన్ని, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉండేదాన్ని ఇంగ్లీష్లో సారా ఏం చెప్తుంది? నైస్ మీట్ యూ అని చెప్తుంది. సారా నైస్ మీట్ యూ. నైస్ మీట్ యూ అంటే నేను మిమ్మల్ని కలవడం ద్వారా ఆనందంగా ఉందని అర్థం. మిమ్మల్ని కలవడం ద్వారా ఆనందంగా ఉంది అని అర్థం. అప్పుడు మనం డేవిడ్ ఏం రీప్లేస్ అంటే ఎవరైనా సరే ఒకసారి వాళ్ళు నైస్ మీట్ మీకు అన్నదా, నేను కూడా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అని చెప్పడాన్ని అలా రిప్లై అయ్యాలి. నేను కూడా కలవడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడాన్ని నైస్ మీట్ యూ టూ. నైస్ మీట్ యూ టూ. టూ అంటే కూడా అని అర్థం వస్తుంది అన్నమాట. కూడా నేను కూడా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అని అర్థం. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఏంది మాట్లాడుకున్నారు? నువ్వు ఏ కంట్రీ నుంచి వచ్చావు అని మాట్లాడుకుని, లేకుంటే ఎక్కడి నుంచి, వేర్ ఆర్ యూ ఫ్రమ్. కంట్రీ కాదు, ఎక్కడైనా మేబీ యువర్ ఫ్రమ్ ఎనీవేర్, ఫ్రమ్ ఇండియా ఆర్ యుఎస్, యూకే ఆర్ అవర్ లోకల్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అని కంట్రీ కాదు, స్టేట్స్ కూడా. స్టేట్స్, డిస్టిక్స్, విలేజెస్ ఏదైనా సరే అప్పుడు ఏమడుగుతారు అంటే సారా చెప్తుంది ఏమని, వేర్ ఆర్ యూ ఫ్రమ్. నువ్వు ఎక్కడి వారు మీరు. వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి వారు అనేదాన్ని వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని సారా చెప్తుంది. అప్పుడు ఐఆమ్ ఫ్రమ్ లండన్ అని డేవిడ్ చెప్తాడు. ఐఆమ్ ఫ్రమ్ లండనే కాదు, ఇక్కడ ఎక్కడేం చెప్పుకోవచ్చు. ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఆమ్ ఫ్రమ్ కర్నూలు, ఐఆమ్ ఫ్రమ్ ఆళ్ళగడ్డ, ఐఆమ్ ఫ్రమ్ లైక్ ఎక్కడైనా మన విలేజ్ని మనం చెప్పుకోవచ్చు. ఐఆమ్ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి అయితే అక్కడ చెప్పుకోవడానికి ఐఆమ్ ఫ్రమ్ అని చెప్తారు. ఐఆమ్ ఫ్రమ్ అని నెక్స్ట్ సెంటెన్స్ అనేది చెప్తారు అక్కడ. ఫ్రమ్ డేవిడ్ అడుగుతాడు రిటర్న్. అప్పుడు డేవిడ్ చెప్పాడు నేను లండన్ నుంచి వచ్చానని చెప్పాడు. తర్వాత డేవిడ్ అడుగుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతాను. దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు. డేవిడ్ కూడా వేర్ ఆర్ యూ ఫ్రమ్. డేవిడ్ కూడా సేమ్ అడుగుతున్నాడు వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. అప్పుడు సారా చెప్తుంది ఐఆమ్ ఫ్రమ్ ఇండియా. ఐఆమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా, ఇండియా ఎక్కడైనా కావచ్చు. ఇండియా అనేదే కాదు, ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఎక్కడైనా అయి ఉండొచ్చు. అది ఇండియా అయి ఉండొచ్చు, మేబీ ఎక్కడైనా అయి ఉండొచ్చు. ఇండియా అనేదే కాదు. నాట్ ఇండియా. ఓకే, యూకే, యుఎస్, లండన్ అనేది కాదు. మనం ఎక్కడ నుంచి అక్కడి నుంచి చెప్పుకోవచ్చు మనం. ఐఎమ్ ఫ్రమ్. ఇప్పుడు డైరెక్ట్ అడుగుతాను. ఇప్పుడు మీరు ఏ నగరం నుంచి వచ్చారు. డేవిడ్ అడుగుతున్నాడు ఏమని, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పింది సార్. అప్పుడు డేవిడ్ అడుగుతాడు ఏమని అడుగుతాను, మీరు ఏ నగరం నుండి వచ్చాడు. ఏ ఊరు నుంచి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏ నగరం నుంచి వచ్చారు, ఏ నగరం, మీరు ఏ నగరం నుంచి వచ్చారు అంటే ఏమని, విచ్ సిటీ ఆర్ యూ ఫ్రమ్. విచ్ సిటీ ఆర్ యూ ఫ్రమ్. విచ్, ఏది. విచ్ అంటే ఏది కదా. విచ్ సిటీ ఫ్రమ్ ఆర్ యూ ఫ్రమ్. విచ్ సిటీ ఆర్ యూ ఫ్రమ్ అనేది అడుగుతున్నాడు. అడిగినప్పుడు సారా చెప్తుంది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అనేదాన్ని ఇంగ్లీష్లో చెప్తుంది ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇలా చెప్పుకుంటుంది అనమాట. ఓ కంట్రీ కానీ ఓ ప్లేస్ కానీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ సిటీ నుంచి, విచ్ సిటీ, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అని సిటీ ఎక్కడి నుంచి వచ్చావు అని, విచ్ సిటీ, విచ్ విలేజ్ అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని విచ్ సిటీ ఫ్రమ్, విచ్ విచ్ సిటీ ఆర్ యూ ఫ్రమ్, విచ్ విలేజ్ ఆర్ యూ ఫ్రమ్, విచ్ టౌన్ ఆర్ యూ ఫ్రమ్, లైక్ విచ్ కంట్రీ ఆర్ యూ ఫ్రమ్ అట్లా అడగచ్చు. కంట్రీని కూడా అడగచ్చు డైరెక్ట్ వీఆర్ ఫ్రమ్ లకు. ఇలా వాళ్ళు ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నారు. ప్రొఫెషనల్ అంటే మన జాబ్ గురించి ప్రొఫెషనల్
మాట్లాడుకున్నప్పుడు ఏదైనా సరే ప్రొఫెషనల్ మాట్లాడితే ఏదైనా సరే డేవిడ్ అడుగుతున్నాడు, సార్ అని ఏమడుగుతున్నాడు, మీరు ఏం చేస్తారు? ఎవరినైనా అడగచ్చు, అది ఎవరినైనా మీరేం చేస్తారు అనేదాన్ని ఎలా అడగాడు ఇంగ్లీష్లో కానీ, వాట్ డూ యూ డూ, వాట్ డూ యూ డూ, వాట్ డూ యూ డూ, వాట్ డూ యూ డూ, మీరు ఏం చేస్తారని కదా ఏమని అడుగుతా అంటే వాట్ డూ యూ డూ అని అడుగుతారు ఇంగ్లీష్. వాట్ డూ యూ డూ, మీరు ఏం చేస్తారు, ఏదేం చేయొచ్చు. ఐఆమ్ ఏ సాఫ్ట్వేర్, ఏ వర్క్ అనే ఏంటి కానీ దాన్ని ఐఆమ్ ఏ పెట్టేసి మనం ఏం చేస్తే ఐఆమ్ ఏ హార్డ్వేర్, ఐఆమ్ ఏ ఎలక్ట్రీషియన్, ఐఆమ్ ఏ మెకానికల్ మెకానిక్, ఐఆమ్ ఏ లైక్ ఎంఆర్ఓ, ఐఆమ్ ఏ ఎస్ఐ, ఐఆమ్ ఏ లైక్ అలా చెప్పుకోవచ్చు. ఏ ఏ ఏ ప్రొఫెషన్ అయితే అది చెప్పుకోవచ్చు మనం చేసేది. ఐఎమ్ ఏ ఫార్మర్, నేను ఫార్మింగ్ చేస్తుంటే ఫార్మర్ అని చెప్పొచ్చు. లేదా అగ్రికల్చర్ ఆఫీసర్కి ఐఎమ్ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్, అలా చెప్పుకోవచ్చు. ఏ వర్క్ అయినా సరే అలా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పడానికి ఎట్లా చెప్తా అంటే ఏ వర్క్ అయినా ఐఎమ్ ఏ అనేదాన్ని ఎట్లయినా చెప్పుకోవచ్చు మనం. అప్పుడు ఇప్పుడు డేవిడ్ దానికి చాలా బాగుంది అనేదాన్ని ఎలా చెప్తాను అంటే అప్పుడు మనకు నచ్చినట్లయితే అది మనం అప్రిషియేట్ అయ్యామంటే ఇలా అంటాం, చాలా బాగుంది అనేసి. అని అప్పుడు ఎట్లా చెప్తాం అంటే దట్స్ వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్ అంటే చాలా బాగుంది అని అర్థం. అప్పుడు సహారా ధన్యవాదములు అని చెప్తుంది, అంటే థ్యాంక్ యూ అని చెప్తుంది, ధన్యవాదములు. దానికి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పినప్పుడు మనం వండర్ఫుల్ బాగుంది అంటే హే థ్యాంక్ యూ అని చెప్తాం కదా, అలా వండర్ఫుల్ అని దానికి థ్యాంక్ యూ అని చెప్తుంది సారా. ఇట్లా ప్రొఫెషనల్గా ఎట్లా వాట్ డూ యూ ఏం చేయాలా అనుకుంటా ఏం చేస్తున్నారు అని చెప్పేటప్పుడు ప్రొఫెషనల్ వాళ్ళ వర్క్ మీరు ఏం చేస్తున్నారని అడిగేటప్పుడు ఇలా అడుగుతారు అనమాట. అడిగినప్పుడు రిప్లై ఇవ్వాలి. ఐఆమ్ ఏ ఈ మీరేం చేస్తాం అనేప్పుడు వాట్ డూ యూ డూ. ఓకే, ఏ ప్రొఫెషనల్ అయినా ఎక్కడైనా అడగచ్చు, ప్రొఫెషనల్ అని కాదు. వాట్ డూ యూ డూ, మీరేం చేస్తున్నారు. సపోజ్ ఏమైనా వర్క్ చెప్పిపోయి ఉంటాం చేయకుండా అడగచ్చు దాన్ని, వాట్ డూ యూ డూ, ఏం చేస్తున్నావు. క్యాజువల్ అయినా వాట్ డూ యూ డూ అని అడగచ్చు. అట్లా అడిగినప్పుడు మనం రిప్లై ఇవ్వాలి, ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్. ఆ ప్రొఫెషనల్ అడుగుతున్నారు కాబట్టి ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్, లేకుంటే అనదర్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, వాట్ డూ యూ డూ, ఐఎమ్ డూయింగ్ లైక్ చెప్పచ్చు. దట్స్ వండర్ఫుల్ అట్లా. ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు ఇప్పుడు. ఫ్యామిలీ గురించి ఏమడుగుతున్నాడు, డూ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ, మీకు కుటుంబం ఉందా. డేవిడ్ అడుగుతాడు, ఏమని అడుగుతున్నాడు సారాను, నీకు కుటుంబం ఉందా. డూ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ, డూ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ, ఏదైనా సరే ఉందా అనేదాన్ని డూ యూ హ్యావ్, డూ యూ హ్యావ్ యూజ్ చేస్తాం. మీకు ఉందా, డూ యూ హ్యావ్ అంటే మీకు ఉందా ఫ్యామిలీ కానీ, డూ యూ హ్యావ్ ఏదైనా సరే నథింగ్ అవతల మనం యాడ్ చేసుకోవచ్చు దాన్ని బట్టి. దీని మీద కూడా డూ హ్యావ్ మీద దాని మీద క్లాస్ పోను క్లాస్లో చెప్పుకుని డూ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ, మీకు కుటుంబం ఉందా. అప్పుడు అవును, సారా చెప్తుంది అవును అనేదాన్ని ఇంగ్లీష్లో చెప్తుంది ఎస్ ఐ డూ, నా కుటుంబం ఉంది. అప్పుడు డేవిడ్ అడుగుతున్నాడు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. అప్పుడు ఇంగ్లీష్లో ఎట్లా అడుగుతున్నాడు డేవిడ్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇంగ్లీష్లో ఏమని అడుగుతా అంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని అడుగుతాను, మీ కుటుంబంలో. దానికి సారా చెప్తుంది, మా కుటుంబంలో నలుగురు సభ్యులం ఉన్నాము, మా కుటుంబంలో నలుగురు సభ్యులం ఉన్నాము. అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్తుంది, దేర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఇన్ దేర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ, దేర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ అని చెప్తుంది. ఇప్పుడు దానికి రీప్లై ఏం చెప్తున్నాడు, దేర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఆర్ ఇన్ మై ఫ్యామిలీ అంటే మా కుటుంబంలో నలుగురం ఉన్నాం అనే దానికి అప్పుడు డేవిడ్ చెప్తున్నాడు చాలా బాగుందని. దట్స్ నైస్, దట్స్ నైస్, దట్స్ నైస్ అని డేవిడ్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా మన హ్యాబిట్స్ మాట్లాడుకుంటప్పుడు, మన హ్యాబిట్స్ అంటే మనకి ఏమున్నాయి అనేసి, మనకి ఏది ఇష్టం అనే దాని హ్యాబిట్స్ గురించి, మనం ఇష్టమైనదాన్ని క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్ కానీ, రీడింగ్ బుక్స్ కానీ, లిజనింగ్ సాంగ్స్, డూయింగ్ లైక్ ఏమన్నా చేయని అట్లా అనమాట. అట్లా మనం వాట్ ఈజ్ యువర్ హ్యాబీస్, మీ హ్యాబీలు ఏంటివి అని అడుగుతున్నాడు. ఇప్పుడు తెలుగు లేని మీ హ్యాబీలు ఏంటివి అనేదాన్ని వాట్ ఈజ్ యువర్ హ్యాబీస్, వాట్ ఈజ్ యువర్ హ్యాబీస్ అని డేవిడ్ అడుగుతున్నాడు. అప్పుడు
సారా చెప్తుంది ఏం చెప్తుంది? నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం అంటే చెప్తుంది నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. దాన్ని ఇంగ్లీష్లో చెప్తుంది ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఇంగ్లీష్లో చెప్తుంది ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ లైక్ ఇష్టపడడం, లైక్ అంటే ఇష్టపడడం, లైక్ అనేది చాలా ఉంటాయి. లైక్ ఇంకో క్లాస్ చెప్తాం. అప్పుడు సారా ఇంకొకటి ఉంది, ఐ ఆల్సో లైక్ ట్రావెలింగ్. నాకు ప్రయాణం చేయడం కూడా ఇష్టము. నాకు పుస్తకాలు చదవడమే కాకుండా ఐ లైక్ రీడింగ్ బుక్స్ కాకుండా నాకు ప్రయాణం చేయడం కూడా చాలా ఇష్టం అని చెప్తుంది. అప్పుడు డేవిడ్ ఏం చేస్తున్నాడు? డేవిడ్ దట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఆసక్తికరంగా అంటే ఇది చాలా బాగుంది అని చెప్తుంది. చెప్పుకోవచ్చు. ఫేవరెట్ ఫుడ్స్, నీకేమి ఇష్టము ఫుడ్లో? తినే ఆహారాల్లో మనకి ఏమి ఇష్టము? ఫుడ్స్, మన ఫేవరెట్ ఫుడ్స్ అంటే వాళ్ళు అడుగుతున్నారు నీ ఫేవరెట్ ఫుడ్ ఏందని అడిగేటప్పుడు మనం ఇలానే కన్వర్ట్ చేయొచ్చు. ఎవరైనా కలిసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అట్లా. అలా మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి అని డేవిడ్ ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో సారాను, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నీ ఫేవరెట్ ఫుడ్, నీకు ఇష్టమైన ఆహారం ఏంటని అడుగుతా. అప్పుడు సారా చెప్తుంది నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము అని. ఇంగ్లీష్లో ఎలా చెప్తుంది? మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ. లైక్ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ ఏదైనా చెప్పుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీ, పప్పు, చారు, మీకు ఇష్టమైన మనకి ఇష్టమైనది అక్కడ. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ పిజ్జా, లైక్ మై ఫేవరెట్ ఇస్ పునుగు, మై ఫేవరెట్ ఫుడ్ దోశ. లైక్ మన ఫేవరెట్ ఏదైనా కూడా అక్కడ ఫుడ్లలో చెప్పుకోవచ్చు మై ఫేవరెట్. అట్లా చెప్పేటప్పుడు చెప్పొచ్చు మై ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అని చెప్తుంది. డేవిడ్ చెప్తున్నాడు అప్పుడు ఐ లైక్ పిజ్జా. నాకు పిజ్జా అంటే ఇష్టము. అప్పుడు ఐ లైక్ పిజ్జా. ఐ లైక్ పిజ్జా అని చెప్తున్నాడు. అప్పుడు సారా చాలా బాగుంది. దట్స్ గ్రేట్. దట్స్ గ్రేట్ అని సారా చెప్తుంది. నెక్స్ట్ ఏది? కలర్, ఫేవరెట్ కలర్స్. ఫేవరెట్ కలర్స్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నీ ఫేవరెట్ కలర్ అని. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే మీకు ఇష్టమైన రంగు ఏంది? డేవిడ్ అడుగుతున్నాడు మీకు ఇష్టమైన రంగు ఏది. అప్పుడు ఇంగ్లీష్లో ఎట్లా అడుగుతున్నాడు? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. ఇప్పుడు సారా చెప్తుంది నాకు నీలం రంగు అంటే చాలా ఇష్టము. అంటే మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ అని చెప్తుంది. అప్పుడు డేవిడ్ చెప్తున్నాడు నాకు కూడా నీలం రంగే ఇష్టము. అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నాడు? అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి దాన్ని అంటే బ్లూ ఈజ్ ద మై ఫేవరెట్ కలర్ టూ. కూడా టూ అంటే మీ టూ అంటే నేను కూడా అన్నట్టు. కూడా బ్లూ కలర్ ఈజ్ బ్లూ ఈజ్ మై ఫేవరెట్ కలర్. అడిగే లాంగ్వేజెస్ అడుగుతున్నారు. ఇప్పుడు లాంగ్వేజెస్లోకి వచ్చారు. అంటే లాంగ్వేజ్ ఏంటి అడుగుతున్నారు? విచ్ కలర్ డూ యూ స్పీక్? సారీ విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్? కలర్ మార్క్స్ కాదు, సారీ ఫర్ దట్. విచ్ కలర్ డూ యూ సారీ విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్? మీరు ఏ ఏ భాషలలో మాట్లాడగలరు ఇట్లా అన్నమాట. ఇప్పుడు మీరు విచ్ కలర్ డూ యూ స్పీక్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఏ ఏ భాషలో మాట్లాడగలరు అనే దాన్ని డేవిడ్ ఇలా అడుగుతున్నాడు. విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్? అప్పుడు సారా చెప్తుంది నేను తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ స్పీక్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఏం చెప్తుంది? ఐ స్పీక్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇప్పుడు డేవిడ్ ఏం చెప్తున్నాడు? అద్భుతం అని చెప్తున్నాడు. అద్భుతం అని చెప్తాను. ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నాడు అద్భుతం అనేదాన్ని? దట్స్ ఎక్సలెంట్. ఏం చెప్తున్నాడు? అద్భుతం అనేదాన్ని దట్ ఎక్సలెంట్ అని చెప్తున్నాడు. ఫ్యూచర్ గోల్స్ అంటే మనకు గోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు నేను డాక్టర్ అవ్వడమో, లేకుంటే ఇంజనీర్ అవ్వడమో, లేకుంటే సినిమా యాక్టర్ అవ్వడమో, అలా గోల్స్ ఉంటాయి. ఐఏఎస్ అవ్వడం, ఐపీఎస్ అవ్వడం, ఎంఆర్ అవ్వడం, పోలీస్ కానిస్టేబుల్ అవ్వడం. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఉంటాయి. ఆర్మీ మ్యాన్ అవ్వడం, ఒక నేవీ. నాకు నేవీ అంటే ఇష్టం అని నేవీ అవ్వడము. ఒక రాజకీయ నాయకులకు వెళ్ళిపోతారు. నేను సర్పంచ్ అవ్వడమో, ఎమ్మెల్యే అవ్వడమో, ఏదో ఒకటి మంత్రి అవ్వడమో అలా ఉంటాయి. అలా అలా మన ఫేవరెట్ గోల్స్ ఉంటాయి కదా, అట్లా గోల్స్. అప్పుడు ఎలా మీ కళ ఏమిటి? కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చే కళ కాదు. మీ కళ ఏమిటి? మీ కళ ఏమిటి అంటే
ఇంగ్లీష్లో ఎలా అడుగుతున్నాడంటే డేవిడ్ వాట్ ఈజ్ యువర్ డ్రీమ్. డేవిడ్ ఏం అడుగుతాడు, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అని అడుగుతాడు. అప్పుడు సార్ ఏం చెప్తాను, నేను విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటున్నాను, అంటే సక్సెస్ఫుల్ పర్సన్, నేను విజయవంతమైన వ్యక్తిని కావాలనుకుంటున్నాను. అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్తుంది సార్, ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఐ వాంట్ బికమ్ సక్సెస్ఫుల్, నేను విజయవంతమైన వ్యక్తిని కావాలనుకుంటున్నాను. అప్పుడు ఈ విష్ చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, మీకు నా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తాం కదా, అది దాన్ని శుభాకాంక్షలు అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నాడు డేవిడ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఇలా చెప్పాలి మనం కూడా. ఎవరైనా సరే వాళ్ళకి ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళకు ఇప్పుడు విష్ యూ ఆల్ ద బెస్ట్, అది. అప్పుడు విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు మనకు రిప్లై ఇస్తారు. అప్పుడు మనం దానికి థ్యాంక్ యూ చెప్తాం కదా, ఎవరైనా చెప్పినప్పుడు ఇలా చెప్పొచ్చు, థ్యాంక్ యూ సో మచ్, మీకు చాలా ధన్యవాదాలు అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని సారా చెప్తుంది. సారా ఏం చెప్తుందంటే థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బాయ్. అంటే ఇంకా మన కాన్వర్జేషన్ అయిపోయినా గుడ్ బాయ్ చెప్తాం కదా, ఎలా చెప్పాలి దాన్ని కూడా ఒక కొత్తగా తెలిసినప్పుడు ప్రొఫెషనల్గా ఎలా చెప్తాం అనేది ఎలా. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ, అంటే మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, అంటే మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తుంది సారా, ఐ వాజ్ నైస్ టాకింగ్ టు యూ, ఐ వాజ్ సారీ ఇట్ వాజ్ ఏది కాలేదు ఏదన్నా స్టేట్ ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. అప్పుడు ఇతను చెప్తున్నాడు నాకు కూడా అని ఎలా చెప్తున్నాడు, సేమ్ హియర్, సేమ్ హియర్ అని చెప్తున్నాడు. అప్పుడు సార్ ఏం చెప్తుంది, మీ రోజు అద్భుతంగా గడవాలి, అంటే మీరు సంతోషంగా ఉండాలని, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అని ఇంగ్లీష్లో చెప్తుంది. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే, వండర్ఫుల్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అని చెప్తుంది. సార్ ఏం చెప్తుంటే హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. డేవిడ్ ఏం చెప్తున్నాడు దానికి, ధన్యవాదములు చెప్తున్నాడు, ధన్యవాదములు. అట్లా ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు, థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఇంకా ఏ అయిపోయింది కాబట్టి ఇంకొకరికి బాయ్ చెప్తాను. అట్లా వీడుకోలు చెప్తాను, వీడుకోలు అని, గుడ్ బాయ్ ఇంకా పోయేస్తా అని చెప్పేటప్పుడు గుడ్ బాయ్, మనం ఇంకా పోయేస్తా లాస్ట్ అయినప్పుడు గుడ్ బాయ్ అంతే, గుడ్ బాయ్. డేవిడ్ ఏం చెప్తాడు దానికి బాయ్ చెప్తాడు, బాయ్ చెప్తాను. దీంతో రిపీట్ అనమాట, ఇది దీంతో రిపీట్ చేయాలి మీరు. ఏంది, మై నేమ్ ఈజ్, నా పేరు, మై నేమ్ ఈజ్, ఏ నేమ్ అయితే ఏ నేమ్, నా పేరు గురు కాబట్టి అటు గురు. ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా, నేను భారతదేశం నుంచి వచ్చాను. రిపీట్ చేయండి ఇలా, ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐ ఆమ్ ఏ సాఫ్ట్వేర్, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు మీరు, ఐ ఆమ్ ఏ సాఫ్ట్వేర్. హాబీస్ లేదు, ఐ లైక్ రీడింగ్ బుక్స్, మీరు రిపీట్ చేయండి, ఐ లైక్ రీడింగ్ బుక్స్, నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. ఐ లైక్ ట్రావెలింగ్, నాకు ప్రయాణం చేయడం ఇష్టం. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ, నాకు నీల రంగు అంటే ఇష్టం. ఐ స్పీక్ తెలుగు అండ్ ఇంగ్లీష్, నేను తెలుగు ఇంగ్లీష్ మాట్లాడగలను. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉండేదాన్ని, నైస్ మీట్ యూ.
మెయిన్ కీవర్డ్స్ ఇవి. ఈ కీవర్డ్ తెలిసినారనమాట. కీవర్డ్స్ ఇవి. తర్వాత ఏం చెప్తున్నాడు? మీకు అద్భుతంగా గడవాలి ఈరోజు అనేదాన్ని హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకాబులరీ ఏమేమి వచ్చాయి ఇక్కడ చెప్పండి. నేమ్ వచ్చింది, కంట్రీ వచ్చింది, ఒకాబులరీ. సిటీ అంటే నగరం. సిటీ అంటే నగరం. సిటీ అంటే నగరం. ప్రొఫెషనల్ అంటే మన వృత్తి. ప్రొఫెషన్ అంటే మన వృత్తి. మనం ఏం చేస్తున్నాం అనేది మన వృత్తి. మన వృత్తి గురించి చెప్పుకోవడం అనమాట. ఫ్యామిలీ గురించి చెప్పడానికి, కుటుంబం గురించి చెప్పడం. హాబీ అంటే మన అభిరుచులు. మనకి ఏముండాయి? ఫేవరెట్ ఫుడ్, మనకి ఇష్టమైన ఆహారం. ఫేవరెట్ కలర్, మనకి ఇష్టమైన రంగు. ఫేవరెట్ లాంగ్వేజ్, మనకి భాష, మన భాష అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, లైక్ తమిళ్, లైక్ అలా. డ్రీమ్, కళ. కళ అంటే అది మన నిద్రపోయే కళ కాదు. కళ మనం బికమ్ ఏం కావాలనుకున్నాం. థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు. గుడ్ అంటే వీడిపోదు. ఇవి ఏం చేస్తా అంటే మీ గురించి హోంవర్క్ 10 సెంటెన్స్ రాయండి. రాసి అర్థమయ్యేలా గట్టిగా చెప్పాలి. అప్పుడు మీ వాయిస్ రికార్డ్ చేసి వినండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు వస్తుంది. ఏదైనా కూడా నోటెడ్ అవుతాయి. మీరు బికమ్ ఏ స్ట్రాంగ్ కమ్యూనికేటర్ అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ కాన్వర్జేషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. పోయింది అది. హలో, నేను కాల్లోనే ఉండగలుగునా?